ఓకే. సో మొత్తం మీద రామారావు గారు మీరు అంటుంది మహానాడు తీర్మానాలు కాదు అబద్ధాలు అంటున్నారు. వాటికి మీ సమాధానం ఏంటి? సురేంద్ర గారు న్యాయపరంగా ఎదుర్కోవాల్సినటువంటి సవాళ్లు కూడా ఉన్నాయి కదా రిజర్వేషన్ అంశంలో కూడా, ఏమంటారు? ఇప్పుడు రిజర్వేషన్ లో న్యాయపరంగా అంటే అక్కడ అయితే అవుతుంది, లేదనుకుంటే మేము డైరెక్ట్ గా మా పార్టీ తరఫున ఇస్తాం. మాకు రిజర్వేషన్ తో పనిలే. రిజర్వేషన్ తో ఏం పని సార్? మా పార్టీ తరఫున మేము మహిళలకి ఎమ్మెల్యే టికెట్లు, స్థానిక సంస్థల్లో టికెట్లు ఇస్తే రిజర్వేషన్ తో పనే ఉంది. రిజర్వేషన్ తో పని లేదు. ఒకటి. రెండోది, ఇందాక రామారావు మాట్లాడుతున్నారు, నేను అడుగుతున్నా, మీకు సిగ్గు లజ్జ, ఒక మనిషి పుట్టక మీరు కానీ పుట్టుంటే తల్లిని అన్నం పెట్టల, చెల్లిని బయట దోసేశారు, ఇంకొక చెల్లిని నా తండ్రిని చంపారు మీరు అని అడుగుతా ఉంటే, రోడ్డు మీద పడి తిరుగుతా ఉంటే ఆ చెల్లి నాకు చేర్చుకోవాలి, ఇంకొక చెల్లేమో తండ్రి సంపాదించిన ఆస్తిలో భాగం నాకు రావాల్సినటువంటి భాగం నాకు ఇవ్వండి అంటే ఆ భాగం ఇచ్చేదానికి కూడా మీకు శక్తి లేకపోయింది, సేవ లేకపోయింది, నోరు లేకపోయిందంటే మీరు కూడా మహిళల గురించి మాట్లాడితే దెయ్యాలు వేదాలు గురించినట్టే ఉంటది. రామారావు వినో ఎంతదాకా నువ్వు మాట్లాడినప్పుడు నేను విన్నా, నేను మాట్లాడేటప్పుడు నేర్చుకోండి. అలా కాదు రామారావు గారు, అతను మాట్లాడినప్పుడు నేను మాట్లాడలా. చిత్తశుద్ధి ఉంటే మీ దగ్గర సబ్జెక్ట్ ఉంటే రాసి పెట్టుకోండి, నోట్ చేసుకోండి. మీరు మాట్లాడినప్పుడు నేను నోట్ చేసుకుని రిప్లై ఇస్తున్నా. రామారావు గారు వారు చెప్పింది కరెక్ట్. ఒక్క నిమిషం రామారావు గారు, అలా కాదు రామారావు గారు, సిగ్గుందా మీకు? సిగ్గుందా తెలుసుకున్నా మీకు? సిగ్గున్నా తల్లికి అన్నం పెట్టుకున్న రోడ్డు మీద తల్లికి తిండి పెట్టుకున్న రోడ్డు పాలు చేయండి. మీరు సిగ్గు లేకుండా మళ్ళీ మీరు మాట్లాడతారా? మనసులో మీరు ఉంటున్నా ఒక ఆడబిడ్డ రోడ్డు మీద తిరిగి అలసిపోయి సురేంద్ర గారు, రామారావు గారు ఒక్క నిమిషం వీధి అంతా తిప్పి రోడ్లో ఏమన్నా తిప్పి అధికారంలోకి వచ్చి మీరు మాట్లాడదాం మీరు మహిళల గురించి మాట్లాడే హక్కు మీకుందా అని అడుగుతున్నా. సిగ్గుండాలండి ఒక మాట మాట్లాడేదానికి. మీరేం చెప్తారు? చందు గారు చందు గారు ఒక నిమిషం. ఫైనల్ గా నేనేమంటానంటే, మాకు చిత్తశుద్ధి ఉంది. మా చిత్తశుద్ధిని ఎవడు శంకించాల్సిన అవసరం లే. మీకు చిత్తశుద్ధి ఉంటే చేసి నిరూపించండి. మీరు అధికారంలోకి రాకముందు ఏం చెప్పారండి? పాదయాత్ర చేసేటప్పుడు ఏం చెప్పారండి? మీరు వీధి వాడ తిరుగుతూ కనిపించినటువంటి మహిళలందరినీ కూడా హక్కునకు లాగి బొగ్గలు నిమిరి ముద్దులు పెట్టి నేను అధికారంలోకి వచ్చిన వెంటనే మద్య నిషేధం చేస్తా, మద్య నిషేధం చేసే మిమ్మల్ని మళ్ళీ ఓటు అడుగుతానని చెప్పినటువంటి సిగ్గు లేనటువంటి మీరు అది మద్య నిషేధం చేశారా? మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే అమాంతంగా రేట్లు పెంచి నాసి రకం మద్యం తయారు చేసి 40,000 మంది నా అక్క చెల్లెళ్ళ పసుపు కుంకాలు తుడిసినటువంటి రాక్షసులు మీరు. నా అక్క చెల్లెళ్ళ పసుపు కుంకాలు 40,000 మందిని పసుపు కుంకాలు తుడిసినటువంటి రాక్షసులు మీరు మాట్లాడతారా? మీకు మాట్లాడే రైట్ ఉందా? ఏం చేశారు గత 5 సంవత్సరాలు మీరు? ఒక్కటంటే ఒక్కటి మహిళలకి న్యాయం చేశారా? చెప్పండి. మీరు న్యాయం చేస్తుంటే మళ్ళా మీరు మాట్లాడతారా? ఎట్టిందయ్యా మీకు నోరు ఎట్టుంది మీకు మాట్లాడేదానికి? మీకు నోరు ఉందా మాట్లాడేదానికి? ఎలా మాట్లాడతారు? మేము చిత్తశుద్ధి నిరూపించినాం. మేము పసుపు కుంకుమ ఇచ్చాం. ప్రతి మహిళకి సి ఆటోలు పెట్టాం. జగన్ గారితోనే సాకారమైంది. 50% మహిళలకు పంచినటువంటి ఘనత ఈ భారతదేశంలోనే ఒక జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. కార్యక్రమాలుగా దానికి వేసుకోవాలనుకుంటే ప్రజలు అబద్ధం కోతలు మానుకోండి. 33% మేము ఇస్తామన్నారు. గాడిదలు కాస్తున్నారా? మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఎందుకు ఇవ్వలేదు? ఎందుకు ఇవ్వలేదు? చందు గారు నామినేటెడ్ పదవులు ఎందుకు ఇవ్వలేదండి?
మహానాడు వేదికగా రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వచ్చే ఎన్నికల్లో ఇబ్బంది జరుగుతుంది. ఒక పక్క మహిళా రిజర్వేషన్ ఉంది కాబట్టి మహిళా రిజర్వేషన్ మేమే తెచ్చామని చెప్పుకున్నటువంటి తప్పుడు రకాల మీద ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఖచ్చితంగా మహిళా లోకానికి తెలిసింది. రైట్, ఓకే. మహిళా సాధికారత అనేది ఎవరి హయాంలో జరిగింది ఏంటి అనేది ఒక నిమిషం 50% పదవులు ఇచ్చి నామినేట్ రైట్, ఒక్క నిమిషం అంకమరావు గారు. మహిళా సాధికారత అనేది మా హయాంలో మేము పెద్దపీట వేసామంటే మేము వేసామంటున్నారు.